పూల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువే. రేవంత్ అన్న సైనికులకు ముఖ్య నాయకులకు నా యొక్క పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈనాటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం వచ్చిన ఫెలో గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వారితో అనుబంధం ఉంది నాకు గతంలో, వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సో నిజామాబాద్తో ఉన్న నాకు మంచి అనుబంధం ఈరోజు ఈ విధంగా మీ అందరి ముందుకు తీసుకురావడం సంతోషంగా భావిస్తున్నాం. సోదరులారా, విద్యావంతులు మీరు, మీ అందరినీ ఒక్కటే ప్రశ్న, మీకు బాస్ కావాలన్నా లీడర్ కావాలన్నా ప్లీజ్ చెప్పండి ఒక్కసారి. యూ నీడ్ ఏ బాస్ ఆర్ ఏ లీడర్? లీడర్. ఎస్, గుడ్ జవాబ్, గుడ్ ఆన్సర్. బాస్ విల్ సిట్ ఇన్ ద ఆఫీస్. మీకు తెలుసు గతంలో బాస్ ఎక్కడ ఉండేది? ఫామ్ హౌస్లో ఉండేది. మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ ఎ టాక్స్ పేయర్ అండ్ ఎ లీడర్. ఈ వేదిక మీదకి వెళ్ళి మీ అందరినీ, గ్రాడ్యుయేట్స్ అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. అలాగే ఆ సన్యాసి అయిన కేటీఆర్ని, చాలామంది సన్యాసులు ఉన్నారు ఆ టీంలో. ఈ వేదిక మీద మా గ్రాడ్యుయేట్ సోదరులు అందరినీ అడుగుతున్నా, ఒకసారి ఆలోచించండి. ఉద్యమం తెలంగాణ ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకులతో వచ్చిన తెలంగాణ వాళ్ళు తెచ్చిందని వాళ్ళే దానికి గాడ్ అంబాసిడర్గా ఫీల్ అయిపోతున్న సన్యాసి కేటీఆర్కు ఈ వేదిక మీదకి వెళ్ళి ఒకటే గుర్తు చేస్తున్నాం. నీ అయ్యనో నువ్వో కాదు తెచ్చింది, ఇక్కడున్న విద్యార్థి లోకం ఉద్యమకారులుగా, అలాగే అందరూ ఉద్యోగస్తులు, ప్రతి కార్యకర్తలందరూ సైనికులా కొట్లాడితే వచ్చిన తెలంగాణలో వచ్చి నువ్వు ఏం సంపాదించినావు, నీ గతంలో ఎంత ఆస్తి, మీ కుటుంబానికి ఇప్పుడున్న ఆస్తి ఎంతనో ఒకసారి నా గ్రాడ్యుయేట్ సోదరులను ఆలోచించమని అడుగుతున్నా. ఎందుకంటే సోదరులారా, మనం ఎప్పుడు కూడా రాజభవనాలు కట్టమని అడగలేదు, ఇంద్రభవనాలు కట్టమని అసలు అడగలేదు. మనకు ఉద్యోగాలు, నీళ్లు రావాలని, నిధులు రావాలని మనం ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం, వచ్చినాక ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికే వచ్చినాయి. మన సోదరులు ఎంతోమంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మార్పు కోరిన మీరందరి యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా అహర్నిశలు పనిచేసుకుంటూ ముందుగా ఇప్పటికీ 55,000 ఉద్యోగాలు పైచిల్కి ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే ఎన్నో విధాల కష్ట నష్టాలతో వారిని అనునిత్యం సోషల్ మీడియాలో అనునిత్యం కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను, గౌరవ ముఖ్యమంత్రి గారిని అవమానపరిచినట్టు పెడుతున్న ఆ సన్యాసులను నేను ఒకటే కోరుకుంటున్నా, ఒకటే మీకు ఈ వేదిక మీకు చెప్పదలుచుకున్నా. సన్యాసులారా, మీరు ఇచ్చిన పాలన, మీరు చేసిన దుర్మార్గమైన పాలన, అందుకనే ప్రజలు ఓటుతో, అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుతో మీకు బుద్ధి చెప్పినా ఇంకా ఆ బుద్ధి రాలేదు, అదే ఇంకా విరవీగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థి లోకం కోసం అహర్నిశలు ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల వారికి జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఉద్యోగస్తుల కోసం 317 జీవో మీద కూడా నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పీకర్ ద్వారా కోరినాను. 317 జీవోను ప్రత్యేకంగా ప్రక్షాళన చేయాలి, ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం జరగాలి, ఉద్యోగాలు రావాలి. అందుకనే వారికి ట్రాన్స్ఫర్లు చాలా ఇబ్బంది పడుతున్నారంటే
గౌరవం మొన్న మీ అందరూ చూశారు. అందరికీ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, అలాగే స్పోర్ట్స్ కేసులు అన్నీ కూడా ఇక్కడ ఒక సోదరి భరించలేక ఆత్మహత్య కూడా చేస్తుంది. కాబట్టి నేను గ్రాడ్యుయేట్ సోదరులను ఒక్కడనే అప్పీల్ చేస్తున్నా, మీరు ఆలోచించండి. మీరు ఆలోచించే శక్తి గలవారు. ఈ దేశానికి ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వానికి ఎవరు కావాలి, ఎవరికి ఓటు వేస్తే మనం న్యాయం చేయగలుగుతాం, మీకు ఎలా న్యాయం జరుగుతుంది మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ అతి త్వరలో మన తెలంగాణలో రాబోతుంది. అలాగే విద్యార్థుల కోసం ఆలోచించే ప్రభుత్వం కాబట్టి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అందరికీ కూడా హాస్టల్స్లలో డైట్ ఛార్జెస్ పెంచి ఆర్గనైజేషన్ వాళ్ళ కోసం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు తెచ్చినా కూడా, ఏం చేసినా కూడా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడం తప్ప వాళ్ళ జేబులు నింపుకోవడానికో లేకుంటే వారి ప్రయోజనం కోసం కాదని ఈ వేదిక మీకు చెప్తున్నాను. మీరు చేసిన దుర్మార్గమైన పాలనలో అసలు ఆంధ్ర నాయకులు దోసుకపోయినో లేదో తెలియదు, కానీ మీ కుటుంబం అయితే దోసుకున్నదంతా కక్కిస్తే ఇప్పుడు తెలంగాణ ఎంతో బాగుపడుతుంది. అప్పుల కుప్పగా చేసి తెలంగాణను అన్ని విధాల ఎంతో పడేసిన ఘనత మీది. ఆయన నిన్న కూడా సన్యాసి కేటీఆర్ ప్రెస్ ముందరికి వచ్చి ఒక గ్రాఫ్ చూపెట్టుకున్నాడు. గ్రాఫ్ కాదు కావాల్సింది డెవలప్మెంట్ యాక్టివిటీస్. నువ్వు ప్రజలకు ఏం చేయగలిగినావు, ఇల్లు ఇచ్చినవా, నీళ్ళు ఇచ్చినవా, లేక ఏం చేసినావు అనేది ముఖ్యం. వారికి ఉద్యోగాలు ఇచ్చినవా. 10 ఏళ్ళ నుండి ఒక రిక్రూట్మెంట్ పోలీస్ తప్ప ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ కాలేదు. అలాంటిది తక్షణమే రాగానే డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రతి ఒక్కటి వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. ఇంకోటి సోదరులారా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అనున్నత విద్యార్థుల కోసం, ఈ యొక్క తెలంగాణ కోసం ఆలోచించే వ్యక్తి. అందుకనే ఇక్కడ ఉన్న మన నిఖిల్ జరిగిన గతంలో కూడా షీజ్ ఎ బాక్సర్ అండ్ షీజ్ ఎ వరల్డ్ ఛాంపియన్. అలాంటి ఆమెను కూడా గుర్తించి ఆ అమ్మాయికి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ ర్యాంకులో ఇచ్చి ఆ అమ్మాయికి ఎంతో విధంగా కుటుంబానికి ఆదుకున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అలాగే నా నియోజకవర్గంలో ఎవరైతే అమ్మాయి దీప్తి జివాంజిని పారా అథ్లెట్లో బ్రాంజ్ మెడల్ తెచ్చినందుకు మా అమ్మాయి కూడా ₹1,00,000, అలాగే గ్రూప్ 2 ఉద్యోగం, ఎస్ఐ ఉద్యోగం 500 ప్లాట్ ఇచ్చిన ఘనత. అలాగే క్రికెటర్ ఎవరైతే మన హైదరాబాద్ క్రికెటర్ ఉన్నారో వారికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచించండి, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మేము నాయకులు కాదు, సేవకుల్లాగా పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్న గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఆలోచించి రేపు రాబోయే ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నెంబర్ 2లో ఉన్న ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారికి ప్రథమమైన ఓటు 1 నెంబర్ ఇచ్చి సెకండ్ ఆప్షన్ ఎవరు తీయకండి. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ ఇస్తే మళ్ళీ కూడా మనకు అదొక విధంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మీ ప్రథమైన ఓటు ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాలని, అలాగే తప్పనిసరిగా మీరందరూ ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారని కోరుతూ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. అదేవిధంగా బాగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నా సోదరుడు సునీల్ గారు, డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి గారు, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారు, అలాగే వేదికపై ఆసీనులైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు విజ్ఞులని నేను అనుకుంటున్నా. గ్రాడ్యుయేట్స్ అంటే డెఫినెట్గా సమాజంలో ఏం జరుగుతుందో విషయ పరిజ్ఞానం ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తాను. ఇక్కడ చాలామంది గ్రాడ్యుయేట్స్కి రిజర్వేషన్ల గురించి, ఆ రిజర్వేషన్లు ఎలా వచ్చాయో, ఆ రిజర్వేషన్లు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు, ఆ రిజర్వేషన్ల వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయో మీ అందరికీ తెలిసిన విషయం. ఈ దేశంలో కులగణన జరగాలి. 1931లో అంటే బ్రిటిష్ కాలంలో
కులగణన చేసిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇవాళ వరకు అంటే 94 సంవత్సరాలు అవుతుంది, 94 సంవత్సరాల వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయలే. ఆ కులగణన చేసి రాహుల్ గాంధీ గారు పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాడు. ఇది ఎందుకు చేస్తున్నాడో మీ అందరికీ చెప్పదలుచుకున్నా, మీ అందరికీ తెలియడం. ఒకవేళ రిజర్వేషన్లు అనేవి మనకు లేకపోయి ఉంటే బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, ఈ అణగారిన వర్గం ఉంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుండేనో మీ అందరూ ఊహించుకోవచ్చు. గత పరిస్థితులు ఎలా ఉండేనో మీ అందరికి తెలియదు కాదు, పుస్తకాలు చదువుకున్నా తెలుస్తుంది, హిస్టరీ గురించి తెలుసుకుంటే కూడా తెలుస్తుంది. గత చరిత్ర ఏ విధంగా ఉండే ఈ అణగారిన వర్గాలు. మరి ఈ అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి. ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్ళకు కూడా తామాషా పద్ధతిలో చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలి. అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడే అసమానతలు తొలగించగలుగుతాం, అప్పుడే ఈ అణగారిన ప్రజలకు న్యాయం చేయగలుగుతామని రాహుల్ గాంధీ గారు విశ్వసించాడు. కాబట్టి ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేశాడు దేశమంతా. మరి ఏం జరుగుతుంది ఈ దేశంలో? మన రాష్ట్రంలో కులగణన చేసే ఏ విధంగా ఈ ప్రతిపక్షాలు, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరు వింటున్నారు. అది న్యాయం అనిపిస్తుందా మీకు? కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తే కులగణన తప్పు అని అంటున్నారు. ఏ రోజన్నా కానీ ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ నాయకులను ఛాలెంజ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి, ఈ సభా సాక్షిగా ఏ రోజన్నా కానీ తెలంగాణలో కులగణన చేసినట్టు ఈ దేశంలో శాస్త్రీయ పద్ధతిలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నా. ఏ రోజు జరగలే. ఇప్పటి వరకు ఇంత శాస్త్రీయ పద్ధతిలో ఇక్కడ కూడా కులగణన జరగలే. కులగణన తప్పునన్నారట, లేకపోతే బీసీలు ఎక్కున్నారు, బీసీలను ఎక్కువ చేసినారు, బీసీలను తక్కువ చేసి చూపెడుతున్నారు అని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్నా, ఇదే టీఆర్ఎస్ నాయకులు, ఇదే బీఆర్ఎస్ నాయకులని సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు కదా, సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడన్నా కానీ బయట పెట్టిండ్రా? చెప్తున్నది ఏంటిది? బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల లెక్క తక్కువ చేసి చూపెడుతున్నారు, బీసీల రిజర్వేషన్లు తక్కువ చేయాలని చూస్తున్నారని. సమగ్ర కుటుంబ సర్వే బయట పెట్టలేదు. కానీ మాకు తెలిసిన లెక్క ప్రకారం, వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 51% బీసీలు ఉన్నారు, 21% ఓసీలు ఉన్నారు, మిగతా 28% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అని చెప్పిండ్రు. మరి అలా బీసీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు? ఓసీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు? మరి 21% ముస్లిం, 21% ఓసీలలో ముస్లింలు ఎందరు, 51% బీసీలలో ముస్లింలు ఎందరు అని చెప్పేసి చెప్పారు. కానీ బీసీల లెక్కలు తప్పున్నాయని చెప్తారు. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్క ప్రకారం ఇప్పటి వరకు అంటే 3.5%, 4% వరకు పాల్గొనలే. మొత్తం 96% లెక్క పెట్టింది అనుకుంటే ఒక లెక్క ప్రకారం అందులో 56.7% బీసీలు ఉన్నారు. మరి మీ లెక్క ప్రకారం 51% కదా, మా లెక్క ప్రకారం 56.7%. అదే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్న. 92లో మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ దేని బేస్ చేసుకొని ఇచ్చిందంటే, పాత జనాభా లెక్కలు కావచ్చు, 1931 లెక్కలు కావచ్చు, ఆ లెక్క ప్రకారం మండల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఈ దేశంలో 52% బీసీలు ఉన్నారు. దాంట్లో 43.7% బీసీ హిందువులు, ఇంకొక 8.3% ముస్లిం బీసీస్. హిందూ బీసీస్, ముస్లిం బీసీస్ అని మండల్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది.
ముస్లింలలో బీసీలు ఉన్నారు, భూదేగులు బీసీలే, ఇప్పుడు కాదు, వాళ్ళు బీసీబీలు ఉన్నారు. కేటగరైజేషన్ లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. దీంట్లో బీసీబీలో భూదేగులు ఉన్నారు. బడ్జెట్స్ అంటారు, స్లాటర్స్ అంటారు. మనం ఈ కట్టుకోలు కూడా ఉన్నారు. ముస్లింలల్లా మటన్ కొట్టేటోళ్ళని వాళ్ళని ఏమంటాం? కురేషీలు అంటాం. దే ఆర్ కాల్డ్ కురేషీస్. మటన్ కొట్టేటోళ్ళు కురేషీస్ అంటాం. దే ఆర్ ఆల్సో కమ్స్ అండర్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్. దే ఆల్సో కమ్ అండర్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్. మరి ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, ముస్లింలకు మీకు రిజర్వేషన్లు ఇస్తే, బీసీలతో పాటు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే మేము దాన్ని ముందరికి పోనీయమంటున్నారు. బండి సంజయ్కి బండలాంటి తెలివి ఉన్నది, మెదడు లేదు బండి సంజయ్. ఇంకా కార్పొరేటర్ లాగానే మాట్లాడుతున్నాడు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి విషయాలు తెలుసుకోవాలా, విషయాలపై పరిజ్ఞానం ఉండాలా. ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా దానిపైన రీసెర్చ్ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మాట్లాడాడు. ఎంతసేపు సొసైటీని డివైడ్ చేసి ఏదో విధంగా మనం లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పే ఒక దుర్మార్గపు ఆలోచన. మరి ఇదే బండి సంజయ్ అడుగుతున్నా, బండి సంజయ్ ఈ ఓబీసీ లిస్టులలో ఈ కులాలు లేవా? గుజరాత్ నుండి మోడీ గాంచి కులం కదా, గాంచి అనేది ఒక వృత్తి. నూనె కాలుస్తారు, నూనెని తయారు చేసే వాళ్ళని గాంచీలు అంటారు. ఆ గాంచీలు హిందువులలో ఉన్నారు, హిందువులలో గాంచీ కులంలో పుట్టిన మోడీ. ముస్లింలలో కూడా ఉన్నారు, వాళ్ళని కూడా గాంచీ అంటారు అక్కడ గుజరాత్ లో. వాళ్ళకు కూడా ఓబీసీ మండల్ కమిషన్ లో రిజర్వేషన్లు ఉన్నాయి. అది సృష్టించింది కాదు. మోడీ ఏం మాట్లాడిందో అయినది. जो ओबीसी और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में मैंने, लेकिन कभी मैं मीडिया में नहीं देखा। जो मेरे यहाँ गुजरात में मुस्लिम संगठन, मैं समझता हूँ कि 70 जातें ऐसी जो ओबीसी है और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में मैंने। అర్థమైందా? నా గుజరాత్ లో ముస్లింలు 70 కులాలు ఉన్నాయి. ఆ 70 కులాలు ఓబీసీలో ఉన్నాయి. వాళ్ళు బెనిఫిట్స్ పొందుతున్నారని చెప్పి మోడీ అన్నాడు. నాయన జాబ్స్ లో రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తున్నారు. మేము చెప్పాము, ఎప్పుడు బహిరంగంగా చెప్పామని చెప్పేసి చెప్పాడు. కబీర్ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మేము బహిరంగంగా చెప్పాము, వాళ్ళు అనుభవిస్తున్నారు, మేము ముస్లింలకు చేస్తున్నామని. మరి మోడీ చెప్తుండే కదా బండి సంజయ్, నువ్వు బండి సంజయ్ నువ్వు మోడీ ద్వారా విభజిస్తున్నావా? పోనీ అది ఎప్పుడు వచ్చింది? మండల్ కమిషన్ అనేది 1992లో వచ్చిన పివి నరసింహారావు ఉన్నప్పుడు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2019లో వచ్చినాయి కదా, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నువ్వు ఎంపీ ఉన్నప్పుడే వచ్చినాయి కదా. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లింలకు స్థానం లేదా, అవకాశం లేదా చెప్పు. అందులో ఉన్నారు ఎవరైతే సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో ముస్లింలు ఏ కులాలు అయితే లేవో, ఎక్స్క్లూడెడ్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో ఉన్న కులాలు ఏవైతే కులాలు మిగిలి ఉన్నాయో అవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద ఇచ్చినావు. ఆ ముస్లింలు ఎవరైతే ఓబీసీ లిస్ట్ లో లేరో మిగతా ముస్లింలంతా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఆ డేటా కూడా నా దగ్గర ఉంది, పేర్లు కూడా ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. ఎవరెవరికి సివిల్ సర్వీసెస్ లో ఏ ముస్లింకి ఈడబ్ల్యూఎస్ కోటాలు వచ్చిందో.
వస్తావా మరి ఎక్కడికన్నా కానీ బహిరంగ చర్చకు వస్తావా బండి సంజయ్? బుద్ధి లేకుండా మాట్లాడకు. ఇక ఇక్కడ ఉన్న అరవింద్ కులం ఎంతనో ఆ కులం కాదు గుణం ముఖ్యమాట. కులగణన వద్దట. కులగణన వద్దా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు బీసీలు? చేతులు లేవట. బీసీలు నిజంగా చేతులు లేవు అంటే మన కులం లేదా? కులం రాదట, కులం ఉండాలట. మన కులం లేదా బీసీలో? ఇవాళ నువ్వు ఎంపీ అయినావంటే ఈ బీసీలు ఓట్ వేయడం వల్లనే 2 సార్లు పార్లమెంట్ పోయినావు. నువ్వు ఇట్లనే ప్రవర్తిస్తే ఇవే మాటలు మాట్లాడితే రేపు రాబోయే కాలంలో పాతాళ లోకానికి పంపిస్తారు అరవింద్ రెడ్డి బీసీలు. ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాడు. ఈటెల రాజేందర్ నిన్నాక మొన్న ఏమంటుండంటే కులగణన ఎట్లా చేస్తావు, బీసీల కులగణన ఎట్లా చేస్తావు? ఒకరు ఇక్కడ బీసీ ఉంటే ఇంకొక దగ్గర ఎస్సీలు ఉంటారు, రెడ్లు ఇక్కడ ఓసీలు, కర్ణాటకలో బీసీలట. అవును బీసీలే పోయి కాదంటున్నామా? ఎస్సీ కులగణన చేశాను. మరి ఇక్కడ ఇదే చాకలి పక్క రాష్ట్రంలో ఎస్సీ, ఇదే ముదిరాజు మన ముదిరాజు ఇక్కడ బీసీలు, ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు. రామ్నాథ్ కోవింద్ కూడా ముదిరాజు, మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ముదిరాజు సోదరులారా. రామ్నాథ్ కోవింద్ అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ కూడా ముదిరాజే, కానీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఎస్సీలు. ఎప్పుడైనా కానీ అంటే మీకు తెలుసో లేదో కానీ ఎప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరుగుతుంది. దాంట్లో ఎస్సీల కులగణన జరుగుతుంది. మరి ఇక్కడ దోబీలు ఇక్కడ ఎస్సీ, దోబీలు ఇక్కడ బీసీలు, మిగతా దగ్గర ఎస్సీలు అయినప్పుడు ఎస్సీల కులగణన జరిగినప్పుడు ఓబీసీల కులగణన ఎందుకు జరగదు? అంటే మీకు ఇష్టం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే అసెంబ్లీ సెషన్లో ఇప్పుడున్న 27% రిజర్వేషన్లని, బీసీలకు ఉన్న 27% రిజర్వేషన్లని 42% పెంచబోతున్నాం. దాంట్లో ఉద్యోగాలతో సహా స్థానిక సంస్థల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా ఒకవేళ ఇదే జరిగితే దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలు ఓబీసీలంతా కూడా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో, తెలంగాణలో ఏ విధంగా అయితే 42% రిజర్వేషన్లు 27 నుంచి 42% పెంచిండ్రో మహారాష్ట్రంలో కూడా పెంచాలనే డిమాండ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు భయపడుతూ ఇవాళ కులగణన చేయొద్దంటుండ్రు. మిత్రులారా, కులగణన చేస్తే రేపు భారతీయ జనతా పార్టీకి నష్టం జరగబోతుంది పెద్ద ఎత్తున. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు బలహీన వర్గాలే. ఆ బలహీన వర్గాలే వాళ్ళ చేలకెళ్ళి వెళ్ళిపోతే భారీ నష్టం భారతీయ జనతా పార్టీకి జరగబోతుంది. కాబట్టి కులగణన తప్పు, కులగణన చేయొద్దనుకోడు, లేకపోతే కులగణన ఆ కులం ఉన్నది ఈ కులం ఎట్లా లెక్క పెట్టవని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడున్న బీసీ మిత్రులు నేను అడుగుతున్నా, బీసీ గ్రాడ్యుయేట్స్ అడుగుతున్నా, కులగణన కావాలా, కులగణన వద్దా? కావాలని వాళ్ళు చేతులు ఇవ్వండి గట్టిగా. కులగణన కావాలా వద్దా? బీసీ రిజర్వేషన్ పెంచాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇదే భారతీయ జనతా పార్టీ రోజు బిల్లు పెట్టి 10వ తారీఖున లోక్సభలో పాస్ చేసుకొని 11వ తారీఖు నాడు రాజ్యసభలో పాస్ చేసుకొని 12వ తారీఖు నాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు లేని సోయి ఇలా బీసీల రిజర్వేషన్లు పెంచమంటే బుద్ధి వస్తారే మీకు? బీసీల రిజర్వేషన్ పెంచరా? అందుకే బీసీ సోదరులు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, ఇక్కడున్న గ్రాడ్యుయేట్స్ ఇవాళ అనుభవిస్తున్న రిజర్వేషన్లు 27% రిజర్వేషన్ల వల్ల మన కుటుంబాలు బాగుపడ్డాయి. నేను కూడా రిజర్వేషన్ అనుభవించిన. ఇప్పటికి మనం గుర్తు చేస్తున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, కాంచీరామ్ కావచ్చు, పూలే గారు కావచ్చు, అదేవిధంగా పెరియార్ రామస్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా బీసీల కోసం ఆ రోజు పోరాటం చేసింది. కాబట్టి ఇలా 27% రిజర్వేషన్లు మనకు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళే లేకపోయి ఉంటే మనకు రిజర్వేషన్లు వచ్చేవి కావు, మన బతుకులు మారేవి కావు. ఇవాళ అందుకే వాళ్ళని మానవులుగా మనం పూజిస్తున్నాం, వాళ్ళకు దండలేస్తున్నాం, వాళ్ళ గుడ్లు కడుతున్నాం, వాళ్ళకు అన్ని కట్టిస్తున్నాం.
ఒకవేళ మనం ఇదే భారతీయ జనతా పార్టీ వేసిన మత్తులో పడి మనం వాళ్ళకు దాసోహమైతే మనని భావితరాలు క్షమించవు. ఇవాళ మనని ఏ విధంగా అయితే మహనీయులు కావాలని పూజిస్తున్నామో రేపు భావితరాలు మనం ఈ భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేయకపోతే రేపు రాబోయే తరాలు మనం క్షమించే మిత్రులారా. ఒకవేళ ఇదే రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలిపితే రేపు 42% రిజర్వేషన్లు రాబోతున్నాయి. రేపు భావి తరాలు అనుభవిస్తారు. మన తరం మన పిల్లలతో పాటు మన భావి తరాలు అనుభవిస్తాయి. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, విజ్ఞులమే, విచక్షణ ఉంది, తెలివి గల్లోలు. రేపు రాబోయే కాలంలో ఈ బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే, రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం కావాలంటే మీరు విచక్షణతో ఓటు వేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై హింద్, జై కాంగ్రెస్. ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి విచ్చేసినటువంటి నిజమైన పట్టభద్రులు, విద్యావంతులు మరియు వేదిక మీదున్నటువంటి మా పార్టీ నాయకత్వం అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక్కరోజు వ్యవధిలోనే పిలిచిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినందుకు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా విద్యావంతులు, విఘ్నులు, ఎవరికి ఓటేయాలో మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయంతో మీ ఓటేస్తారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో ఏం చేసింది, ఏం చేయబోతుంది మీకు తెలిసినప్పటికి కూడా మా ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పాలని మీ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ మిగిలిన బడ్జెట్ 10 సంవత్సరాల కాలంలో ఏమేమి చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. 8 లక్షల కోట్లు అప్పు చేసింది. షోకి వేస్తే బాకేట్ అన్నట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ అప్పే కాదు, 23 నవంబర్ జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతామని తెలుసుకొని మన రాష్ట్రానికి ఏదైతే 6 నెలల తర్వాత రాబో ఇన్కమ్ ఉందో దానంతా కూడా వసూలు చేసింది. వైన్స్ దారాలైతేనేమి, రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ అప్పడైపోవడంలో కానీ దాదాపు 30-40 వేల కోట్లు పైసలను కూడా వసూలు చేసుకొని 8 లక్షల కోట్ల అప్పులు, మరి దానితో పాటు 30,000 సీఎంఆర్ చెక్కులను కూడా పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అధోగతికి పాలు చేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పయింది. మనందరం కూడా కొట్లాడినాం. ముఖ్యంగా మీరందరూ విద్యావంతులు, ఉద్యోగాలు రావాలా, మా కుటుంబాలు బాగుపడాలా, మా బతుకులు బాగుపడాలని ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో టీఆర్ఎస్ ప్రభుత్వం మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని లేదు. ఒక ఉద్యోగం ఇస్తే సగటున 35-40 వేల జీతం ఇవ్వాలి. దాని బదులు మంచికి 2,000 పింఛన్ ఇస్తే 20 మందికి ఇవ్వచ్చు. ఉద్యోగం ఇస్తే ఒకటే కుటుంబం 4 ఓట్లు వేస్తారు. పింఛన్ ఇస్తే 20 కుటుంబాలు ఓట్లు వేస్తాయని చెప్పి ఆలోచించి మీ అందరినీ మనందరినీ నిండా ఉంచింది టీఆర్ఎస్ పార్టీ అనే విషయం మీరందరూ కూడా గమనించాలి. మీరంతా ఉద్యమాలు చేస్తే రోడ్ల మీద ఎక్కి నిరంతర కార్యక్రమాలు చేపడితే నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ని కోర్టుని మరి నోటిఫికేషన్ ఆపుతారు దొంగతనాలు. అటో ఇటో ప్రతిపక్షాలు కొట్టుకొని నోటిఫికేషన్ క్లియర్ చేసి
పరీక్షలు పెడితే పరీక్ష పత్రాలను లీక్ చేస్తారు. పరీక్ష పత్రాలను లీక్ చేసి మీ అందరూ కూడా ఉద్యోగాలు రాకుండా వేసి ఇట్లా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి రాజకీయాలు చేయకుండా ఏదైతే ఆ ప్రభుత్వం ఆ రోజు పరీక్షలు నిర్వహించిందో ఎందరో మంది ఆలోచిస్తారు, అరే వాళ్ళ పరీక్షలకు మేమెందుకు ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వాల మధ్యన పార్టీల మధ్యన కొట్లాటైతే మీ యొక్క భవిష్యత్తు నాశనమైందని రాజకీయాలకు తావివ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు చెప్పి మీరందరూ కూడా గమనించాలి. ఏం రాజకీయాలకు తావివ్వకుండా కూడా ఆ రోజు ఉద్యోగులకు ఆర్థికంగా గట్టి ఉన్నప్పటికీ 1వ తారీఖున ఉద్యోగ జీతాలు వచ్చేది కావు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు బాగలేనప్పటికీ కూడా 1వ తారీఖున మీ అందరూ కూడా జీతాలు ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ అందరూ కూడా గమనించాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాల బిల్లు 1వ తారీఖున కట్టలేకపోతుంటివి, ఇంటి అద్దె కట్టలేకపోతుంటివి, పిల్లల స్కూల్ ఫీ కట్టలేకపోతుంటివి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు నాడు మీ ఇంటి బిల్లు, మీ కరెంటు బిల్లు, మీ స్కూల్ ఫీజు, మీ పాల బిల్లు అన్ని కట్టుకుంటున్నామంటే అది రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని మీ అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇట్లా అనేక రకంగా రాష్ట్రాన్ని నాశనం చేసిపోయింది. విద్యుత్ బకాయిలు 80,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలను దివాలా తీపించింది. ఎంతో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని నడుస్తున్నారు కనుక మీ అందరినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలని ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అన్నలారా, అమ్మలారా, అక్కడ మీరు ఆలోచించుకోండి. మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి అంటే నరేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాం. 10 ఏళ్ల పరిపాలనలో టీఆర్ఎస్ పార్టీ ఎట్లుండనో ఈ 14 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. రాష్ట్రం పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రాలు ఏం జరుగుతుంది, ఆ 10 ఏళ్ళు ఏం జరిగింది, ఈ 14 ఏళ్ళు ఏం జరిగిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. పాల్గొండాల 10 ఏళ్ళు ఎట్లుండే, ఈ 14 ఏళ్ళు ఎట్లుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, పోలీస్ స్టేషన్ కానీ టీఆర్ఎస్ ఆఫీసులో ఉండేది. కానీ ఈ రోజు ఎట్లుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎవరు వ్యక్తిత్వం లేదు, ఆఫీసరు నిక్కచ్చిగా పనిచేసేటువంటి ప్రభుత్వం, పనిచేసే విధంగా మా ప్రభుత్వం సహకరిస్తుందనే విషయం కూడా మీ అందరూ కూడా గమనించాలి. ఆ రోజు ఏ విధంగా గంజాయి ఉండేది, మాఫియా ఉండేది మన దగ్గర, గుండాయుధం, రౌడీయుధం, కబ్జాలు చేసేవారు లేరు, కబ్జాలు చేసేవారు. కానీ ఈ రోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కబ్జాలు లేవు, గుండాయుధం లేదు, రౌడీయుధం లేదు, గంజాయి లేదు, అంతా సుపరిపాలన జరుగుతుందన్న విషయం మీరు ఒక్కసారి గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను చెప్పినంత మాత్రం మీరు ఓట్ చేయరు, మీరు ఆలోచించుకోండి. మీరంతా విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు. మీకు మేము చేసే పద్ధతి వస్తే మీరు మా నరేందర్ రెడ్డి గారిని 1వ ప్రాధాన్యత ఓటేసి మీరందరూ కూడా గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఉస్క మాఫీ ఏ విధంగా ఉందో మీరు ఆలోచించుకోండి. ఈ రోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నీరావతి అనిల్ గారి సహకారంతో 6,000 రూపాయలకు అమ్మేటటువంటి ట్రాక్టర్ ని మీ అందరికీ దాదాపు 40 గ్రామాల్లో 3,000 రూపాయలకు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు గమనించండి. మా పార్టీ విధానం, మా రేవంత్ రెడ్డి గారి విధానం, రేవంత్ రెడ్డి గారి సహకారం, మా మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ గారి సహకారంతో ఈ రోజు 3,000 రూపాయలకి మీ ట్రాక్టర్ అందిస్తున్న విషయం మీరందరూ కూడా గమనించాలి. మొత్తం మాఫియాని కూకి వేలతో పెట్టించినాం.
6,000కు 3,000కు 3,000 రూపాయల వ్యత్యాసం ఉంది. ఈ 3,000 రూపాయలు మాఫియా తినేది. కానీ ఈరోజు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాఫియా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాఫియా చేస్తున్నా అంటున్నారు. ఈ యొక్క వ్యవస్థను దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది. అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, మీరందరూ గట్టిగా మాకు సహకారం అందించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇల్లు కట్టుకునేటోడికి, ప్రతి పేదోడికి 3,000 రూపాయలకే ఉచిత డాక్టర్ అందిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండే, వారి పరిపాలన ఎట్లుండే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఏ పరిస్థితి ఉండే, పాల్గొండలో ఈ రోజు ఏ పరిస్థితి ఉందో మీరంతా ఒకసారి ఆలోచించుకొని, విజ్ఞులు, తెలుగు మంత్రులు, మీరంతా పట్టభద్రులు ఒకసారి చక్కగా ఆలోచించుకొని మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. ఈ క్యాండిడేట్స్ ఏమో ఒక ఆయననేమో నరేందర్ రెడ్డి మన అభ్యర్థి, ఎడ్యుకేషన్ యూనిట్స్ అంటారు, స్కూల్స్ కాలేజీలు అంటారు. వారు కనీసం మన పిల్లలకు విద్యాభ్యాసం చేస్తారు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నారు? ఇంకొక బీజేపీ అంజిరెడ్డి కదా, రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఇదేం పోస్టు? మీ అందరికి ఒకటి అనుకున్నా, ఈ పోస్ట్ ఏంది? నా ప్రశ్నలు కూడా అడుగుతాను. ఇది ఊక ఎమ్మెల్యే పోస్ట్ కాదు. పట్టభద్రులకు, చదువుకున్న వాళ్ళకు ఓటుకు అందించడం ఎందుకు? వాళ్ళ బాధలని కౌన్సిల్లో డిస్కషన్ చేసి ప్రభుత్వం దృష్టికి చేసుకోవడం. అటువంటి అభ్యర్థులు ఎవరున్నారా? స్కూళ్ళు, జాబ్స్ గురించి చెప్పేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు ఉన్నారా? నీ భూమి నాకు అడ్డగట్టి, నా భూమి ఫ్లాట్ అడ్డుకునేటోళ్ళు ఉన్నారు. ఏమో కరెక్టేనా? చంద్రబాబు కరెక్టేనా? రాజకీయంలో తెచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నా. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా రేపు ఎందరో రండి, ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. వారు ఏం సలహాలు ఇస్తారు, వారు ఏం చెప్తారు? మీరు 10%, 15% వచ్చినా మీరందరూ డిస్కషన్ చేయండి. మాకు నరేందర్ రెడ్డి ముఖ్యం కాదు, మీ భవిష్యత్తు ముఖ్యం. మీ భవిష్యత్తు మాట్లాడగలరు కావాలి, అది ముఖ్యం. లేకుంటే పట్టాలి భూమిలో పెండి కూడా పైసలు ఎక్కడ ఉంటుంది. నేను రైతుల మీద ఓటు చేస్తే మళ్ళా కాదంగా దానికి కూడా అటువంటి వాళ్ళ సంగతి కూడా చూడాలి. తప్పనిసరిగా మరి బీజేపీ కూడా మనకి ఏం చేసిందని ఇన్ని టెక్సులు వేసుకుంటూ, ఇన్ని లోన్లు వేసి బీజేపీ ఏం చేయలేదు. నా విద్యార్థులకు జాబ్ చేయలేదు. 2 కోట్లు ఇస్తామని చెప్పే కదా ప్రైమ్ మినిస్టర్ సార్ ఇచ్చిన అక్షంతలు పంపించండి. అక్షంతలు నుంచి ఏం లేదు. ఇదా నాయకులమో ఓట్లు ఎన్నుకుంటే వాళ్ళం ఏదైనా ఒక సమస్య ఇబ్బంది అయితే చెప్పాలి. కానీ మొత్తం అన్ని సమస్యలు మర్చిపోయి ఎన్ని టెన్షన్స్ పెంచాయి, ఎంత ఇబ్బందులు అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్టీ కైలాసంలో బాంబు తప్పించచ్చు ఆడతలుగా నాకు ఆడవాలని చూసా. కైలాసం ఆడమే ఒకటేసారి బాంబు తప్పించచ్చు. అట్లా బీజేపీ చేస్తే ఇంకోసారి ఈ లోకల్ జోడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అభ్యర్థి నరేందర్ రెడ్డిని
మీరందరూ గెలిపియాలని ఆశిస్తూ మీ రైతులు కూడా ఏమైనా సమస్య ఉన్నారు కానీ అయినా ఏదైనా కాకుండా దృష్టికి మంచిగా లేని వాళ్ళని ముందు చెప్పాలి. ఎవరైనా వాళ్ళు స్టేజ్లో ఏదో సిబ్బంది కరెక్టేనా చేతులు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. జై కామ్మ. పైసలు అరే ఎందుకు పైసలు అంటే అరే కుక్కడి ఎలక్షన్ లో పైసలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి అంటున్నాడు. మళ్ళీ మీ సర్పంచులు కూడా అట్లేస్తాను. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు బీజేపీకి మీరు కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు బీజేపీ అయింది. ఒక టీచర్స్ చదువుకున్న వాళ్ళకు టీచర్స్ కొందరు ఎంప్లాయీస్ వాళ్ళకు కానీ ఒక ఎమ్మెల్సీ పెట్టారు. నేను ఎప్పుడు చూడలేదు. అన్నీ చేస్తా ఉన్నా తప్పనిసరిగా మేమందరం ఈ ఏజ్లో కానీ స్వార్థాలకు 40 సంవత్సరాల నుంచి పనిచేసి నా ప్రజలకు విద్యార్థులకు ఏ అవసరాలు ఇస్తే ఆ కుటుంబంలో ఏదో మన కొందరు వాడి ఓటు వేస్తే మన 5 సంవత్సరాల దాకా మనం రెక్టిఫై చేసుకోలేదు. ఏదో మా బోధనలో గెలిపించే వరకు మాకు చదువు కడిగి రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ చదువుకునే రాజ్యం గురించి కానీ ఇది మాట్లాడే అవకాశం ప్రతి మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా టెక్నికల్లీ బాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కూడా యూనివర్సిటీలో కూడా మంచి ఎడ్యుకేషన్ చేయడానికి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ పెట్టారు. గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను నా టీచర్స్ చెప్పాను, మన ప్రభుత్వ టీచర్లు మంద విద్యావంతులు ఎక్కడైనా మీరు బాగా చదివియాలి. నేను ప్రైవేట్ పోతే చిన్న ఫ్యామిలీ నెలకు 50,000 సంవత్సరానికి 50,000 వీటిని కూడా చాలా బాగున్నారు. మన విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు స్కూల్లో కూడా ఇంత డబ్బులు ఇబ్బంది ఉన్నా మన పిల్లలకు ఓళ్ళ వసతులు ఇబ్బంది కావద్దని 40% రేటు కూడా ఇచ్చాను. 100కి 40% రేటు ఇచ్చాను. ఎవరి కొరకు? మన పిల్లలకు ఇచ్చేప్పుడు బాగా తప్పనిసరిగా మీరందరూ ప్రతి ఒక్కరు మేము మటుకు ఇప్పుడు జాబ్స్ ఇచ్చాము, ఇంకా ఇస్తాము, ఐటీ కూడా ఇస్తాం. ఐటీ తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు 80% తక్కువ ఉంది. తేజాంతర తెచ్చే ముందు మీకు అవసరమైతే నేను నా సొంత డబ్బు నుంచి మీకు ట్రైనింగ్ చేపిస్తాను. అది ఏం బాధ అంతా మాకెందుకున్నది.